బ్రేకింగ్ న్యూస్ 4 ఏళ్లుగా చికిత్స అందక ఒకే వార్డులో నరక యాతన అనుభవిస్తున్న రోగులకు బిగ్ టీవీ కథనాలతో కాస్త ఉపశమనం కలిగింది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లావరీస్ వార్డులో రోగులు పడుతున్న ఇబ్బందులను బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. సరైన వైద్యం, ఆహారం అందక రోగులు ఎదుర్కొంటున్న కష్టాలను బయటపెట్టింది బిగ్ టీవీ. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు దయనీయ పరిస్థితి చూశాక పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్పందించారు. నరక యాతన పడుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. లావరీస్ వార్డును శుభ్రం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు ఆయన. సూపరింటెండెంట్ ఆదేశాలతో సిబ్బంది రోగులున్న లావరీస్ వార్డును శుభ్రం చేస్తోంది. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. బిగ్ టీవీ ప్రసారాలతో అధికారుల్లో కదలిక వచ్చిందనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత 2 రోజుల నుంచి కూడా వరుస కథనాలు ప్రచురిస్తుంది. ఏదైతే వృద్ధులకు సంబంధించిన రోగులు ఎవరైతే ఉన్నారో గత 4 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వ ఆసుపత్రి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే వాళ్ళకు కాళ్ళు విరిగి, నడుము విరిగి, అలాగే వివిధ మానసిక వ్యాధులతో వచ్చిన సందర్భంలో వాళ్ళకు ట్రీట్మెంట్ చేయకపోవడంతో, వాళ్ళకు కేర్ టేకర్ లేకపోవడంతో వాళ్ళని తీసుకెళ్లి ఏదో ఆసుపత్రి బ్యాక్ సైడ్ ఉన్న ఒక వార్డులో వాళ్ళని బంధించడం జరిగింది. అంటే బందీలుగా మారిపోయారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరూ వీళ్ళని పట్టించుకోలేదు. ఎవరైతే సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రతిమరాజు కూడా ఇటీవల ఆమెని విధుల నుంచి తప్పించి నూతనంగా శ్రీనివాస్ అనే ఇంకొక అధికారిని నియమించడం జరిగింది. దీంతో వరుస కథనాలతో కొత్తగా నియమించిన ఎవరైతే సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఎవరుతున్నారో వెంటనే స్పందించాడు. వార్డుని సందర్శించాడు. రోగులకు సంబంధించిన పరిస్థితులు తెలుసుకున్నాడు. వెంటనే వాళ్ళకి ఆ వార్డు మొత్తం క్లీన్ చేయించి వాళ్ళకి ఇమ్మీడియట్లీ వైద్య చికిత్సలు చేయిస్తామని చెప్పి కూడా బిగ్ టీవీతో స్పెషల్ చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటి కథనాలు బయటకు తీసుకొచ్చినందుకు కూడా బిగ్ టీవీకి ఆయన స్పెషల్ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇలాంటి విషయాలు బయటకు తీసుకొస్తేనే సమస్యలు బయట తెలుస్తాయి. అందుకే ఇలాంటి సమస్యలు బయటకు వచ్చిన కాబట్టి వెంటనే దీనివల్ల స్పందించాం. వాళ్ళ పరిస్థితి కూడా నిజంగా కూడా దీనమైన స్థితిలో ఉంది. ఆయన కూడా కలిసి చేసినట్టు కూడా చెప్తున్నాడు. ఇలాంటి కథనాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎవరైతే అధికారులంతా ఒకసారిగా స్పందించారు. ఎవరైతే వృద్ధున్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీ వార్డులోకి తరలించి వాళ్ళకి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఈ వరుస కథనాలతో బిగ్ టీవీ అందించిన వరుస కథనాలతో ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో సుమారు 9 మంది వృద్ధులుగా బయటపడింది. ఒక వృద్ధుడైతే ఆరోగ్యం సాగలేక నిన్న ఉదయం మరణించడం జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం వార్డులోకి తరలించారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.